గామి ఒక మంచి డెబ్యూనే, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్లాస్. ఆ ట్రైలర్ చూసి ఒక సగటు మాస్ ఆడియన్స్ మూవీకి వెళ్తే ప్యూర్ డిసప్పాయింట్మెంట్తో రావాల్సిందే. ఫ్రాంక్లీ ఏ ఆస్పెక్ట్ 100% రీచ్ అవ్వలేదు. దో విశ్వక్ సేన్ హ్యాస్ అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఒక స్వామి దగ్గర అన్ని ఇయర్స్ ఉంటే యూజువల్లీ దే యాక్సెంట్ షుడ్ బి డిఫరెంట్, బట్ పాగల్ సినిమాలో డైలాగ్ డెలివరీలా వచ్చింది. అండ్ ఈవెన్ చాందిని చౌదరి డైలాగ్స్ కూడా సుమారుగా అల్ట్రా క్యాజువల్గా రాశారు అండ్ అవుట్పుట్ కూడా అలానే వచ్చింది. నౌ లెట్స్ టాక్ సంథింగ్ విచ్ వర్క్డ్. బీజిఎం బాగుంది, ప్యారలల్ స్టోరీ టెల్లింగ్ కూడా డీసెంట్ ప్రెజెంటేషనే. విఎఫ్ఎక్స్ లైన్ షాట్స్ లో కొన్ని ప్లేసెస్ లో ఫ్లాప్ అయినా రెస్ట్ ఆ బడ్జెట్ కి డీసెంట్ వర్క్. సగటు నెట్ఫ్లిక్స్ అండ్ ఈ మధ్య థ్రిల్లర్స్ చూసే ఆడియన్స్ కి ఈ మూవీ క్లైమాక్స్ కూడా ముందే ప్రిడిక్ట్ చేసినా దే విల్ జస్ట్ వెయిట్ ఫర్ ద డాట్స్ టు బి కనెక్టెడ్. ఎస్పెషల్లీ ఇలాంటి డాట్స్ కనెక్ట్ అయినప్పుడు ఒక మంచి హై ఫీల్ రావాలి. బట్ సాడ్లీ గామి లాస్ దేర్ యాజ్ బ్యాక్ స్టోరీస్ కాస్త స్ట్రెచ్ చేసి చూపించడం. ఒక ఇల్లీగల్ ప్లాంట్ లో జరిగే సీన్స్ ఇంటెన్షన్స్ కూడా ఆడియన్స్ కి క్లియర్ గా చెప్పలేదు. దో దే విల్ సీ వన్ ఆఫ్ దేర్ ఎక్స్పెరిమెంట్స్ కాన్సిక్వెన్సెస్. విశ్వక్ సేన్ 2 times హిల్స్ మీద నుంచి కిందకి పడుతుంటే జస్ట్ వూండ్స్ తో బయటపడడం జై బాలయ్య డైలాగ్ కి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది. వితౌట్ సేయింగ్ ఎనీ ఇంపార్టెంట్ స్పాయిలర్స్, ఈ మూవీలో బేస్ ప్లాట్ బానే ఉంది. అండ్ యాజ్ అ డెబ్యూటెంట్ తన ట్రస్ట్ చేసిన కంటెంట్ ని మ్యాక్స్ డెలివర్ చేశారు అండ్ డీసెంట్. బట్ ఆ ప్లాట్ అందరికీ ఎక్కే కంటెంట్ అయితే కాదు, కిడ్స్ మూవీ అయితే కాదు. ట్రైలర్ చూసినట్టు అసలు విశ్వక్ సేన్ ఎవరు, తనకి ఆ టచ్ తగిలితే ఎందుకు అలా అవుతున్నాడు, హిమాలయస్ లో అసలు ఏముంది, ఈ ప్యారలల్ స్టోరీస్ కి విశ్వక్ సేన్ కి కనెక్షన్ అనేది మీరు థియేటర్ ఆర్ ఓటీటీలో వచ్చినప్పుడు చూడాల్సిందే. ఆ రేటింగ్ ఇస్ 2/5. ఈ మూవీ ఇప్పటికే చూసిస్తే 1 స్పాయిలర్, చాందిని చౌదరి విశ్వక్ సేన్ అమ్మ ఎలా అవుతుందో మీరు చెప్పండి. విల్ ట్రై టు రిప్లై టు యువర్ కామెంట్స్. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.